యుముంబా వర్సెస్ తమిళ తలవాస్ మ్యాచ్ ప్రివ్యూ అయితే చూద్దాం. సో రెండు టీమ్స్ కూడా వాళ్ళ లాస్ట్ మ్యాచ్ లో విన్ అయితే ఈ మ్యాచ్ లోకి వస్తున్నారు. సో ముందుగా తమిళ తలవాస్ గురించి చూసుకుంటే వాళ్ళు లాస్ట్ మ్యాచ్ తెలుగు టైటన్స్ మీద సూపర్ పర్ఫార్మెన్స్ తో విన్ అయ్యాలని చెప్పొచ్చు. స్టార్టింగ్ లో అర్జున్ దేశ్వాల్ సూపర్ గా పాయింట్స్ స్కోర్ చేస్తే లాస్ట్ 10 minutes లో పవన్ కుమార్ షెరావత్ అయితే తన విశ్వరూపం చూపించిందని చెప్పొచ్చు. సో 30 minutes వరకు ఒక్క పాయింట్ కూడా స్కోర్ చేయకుండా ఉన్న పవన్ షెరావత్ లాస్ట్ 10 minutes లో 9 రెడ్ పాయింట్స్ వేసి ఇంక్లూడింగ్ సూపర్ రైడ్. సో ఆ సూపర్ రైడ్ తోనే మ్యాచ్ విన్ చేయించిండు అని చెప్పాలి. సో అతనైతే ఎలాంటి మ్యాచ్ విన్నర్ నిరూపించుకున్నాడు ఆ మ్యాచ్ లో. ఇక వాళ్ళు ఆ మ్యాచ్ లో అయితే నరేందర్ కండోలను వాళ్ళ మెయిన్ డిఫెండర్ అయిన సాగర్ అయితే ఆడిపోయలేరు. సో వాళ్ళని కూడా తీసుకొస్తే తమిళ తలవాస్ ఇంకా స్ట్రాంగ్ గా పర్ఫార్మ్ చేసే అవకాశం ఉంది. తమిళ తలవాస్ చాలా ప్లేయర్స్ ని ట్రై చేసిళ్ళు. సో వాళ్ళు కూడా చాలా బాగా పర్ఫార్మ్ చేసిళ్ళు. మెయిన్ గా వాళ్ళ న్యూ కవర్స్ రోనక్ అండ్ ఆసిస్ ఇద్దరు కూడా మంచిగా పాయింట్స్ స్కోర్ చేసిళ్ళు అని చెప్పొచ్చు. జాదవ్ అనే ఆల్రౌండర్ అయితే ఆడిపించిళ్ళు. సో అతను కూడా మంచిగా పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. సో తమిళ తలవాస్ అయితే స్టార్టింగ్ లో కొంచెం షేకింగ్ ఉన్నా గానీ లాస్ట్ లో మంచి కాంబినేషన్ మొత్తం సెట్ అయిపోయేసరికి మ్యాచ్ అయితే విన్ అయిపోయారు. సో మ్యాచ్ లో ఎలా పర్ఫార్మ్ చేస్తారు చూడాలి. వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ ని ఈ మ్యాచ్ లో ఆడిపిస్తారా, నరేందర్ ని, సాగర్ ని, లేదా ఈ మ్యాచ్ లో కూడా న్యూ ప్లేయర్స్ తోనే వెళ్తారా చూడాలి. ఇక్కడ మరోవైపు యుముంబా గురించి చూసుకుంటే వాళ్ళు గుజరాత్ జైన్స్ తో టై బ్రేకర్ లో విన్ అయితే వస్తున్నారు. వాళ్ళ రైడర్స్ లో అజిత్ చౌహాన్ మంచిగా పర్ఫార్మ్ చేసిండు. అనిల్ అనే రైడర్ ని కూడా సబ్స్టిట్యూషన్ లో తీస్తే చాలా మంచిగా పాయింట్స్ అయితే స్కోర్ చేసిండు. ఇక రోహిత్ రాఘవ్ అయితే సూపర్ పర్ఫార్మెన్స్ చేసిండు అని చెప్పొచ్చు. రైడింగ్ లో 3 పాయింట్స్ వేస్తే ట్యాకిల్ లో కూడా 4 పాయింట్స్ చేసిండు, ఇంక్లూడింగ్ 1 సూపర్ ట్యాకిల్ కూడా. సో ఆ సూపర్ ట్యాకిల్ వల్లనే మ్యాచ్ అయితే టై అయింది అని చెప్పొచ్చు. యుముంబా కొంచెం అడ్వాంటేజ్ అయితే వచ్చింది. ఇక సునీల్ అండ్ పర్వేష్ కూడా ఈచ్ 2 ట్యాకిల్ పాయింట్స్ అయితే వేసిళ్ళు. మిగతా డిఫెండర్స్ అందరూ కూడా మంచిగా పర్ఫార్మ్ చేసిల్లు అని చెప్పి లెఫ్ట్ కార్నర్ డిఫెండర్ లోకేష్ కూడా 4 ట్యాకిల్ పాయింట్స్ చేసిండు. కానీ వీళ్ళ మెయిన్ ప్లేయర్స్ అయిన రింకు అండ్ జాఫర్ ధనేష్ అయితే పాయింట్స్ అయితే స్కోర్ చేయలేరు. సో వాళ్ళైతే ఇంకా బాగా పర్ఫార్మ్ చేయాలి తమిళ తలవాస్ తో విన్ కావాలంటే మాత్రం. సో మ్యాచ్ లో ఎవరు విన్ అవుతారు అనుకుంటున్నారు కింద కామెంట్ చేయండి. ఎక్స్ట్రా చెప్పు ఒకటి వీడియోస్ కోసం అయితే మన పేజ్ ని ఫాలో అయిపోండి.